रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। जिला महबूब नगर जरचल्ले के पोलेपल्ली सेज में वाक़े SVKM स्कूल में किड्स फेस्ट प्रोग्राम का अहतमाम किया गया। स्कूल प्रिंसिपल डॉक्टर B एबेनेज़र ने सिटी इंडिया न्यूज़ से बात करते हुए बताया कि SVKM स्कूल 2019 में आगाज़ हुआ और अपने आगाज़ के साथ अब तक हर साल बच्चों के ज़रिए ही किड्स फेस्ट के नाम पर प्रोग्राम मुनक़िद किया जाता है और इसमें बच्चे ही फूड स्टॉल, गेम स्टॉल लगाते हैं जिसमें तलबा, औलिया तलबा, असातिज़ा शिरकत करते हैं और इससे हासिल होने वाली रकम को हर साल बच्चे ही अतिया करते हैं। डॉक्टर एबेनेज़र ने बताया कि गुज़िश्ता 3 साल से सन्निधि तंजीम रकम फराहम करने का मौका फराहम की है। हम उनका शुक्रिया अदा करते हैं और उम्मीद ज़ाहिर की कि आने वाले दिनों में समाज की इस खिदमत को और बेहतर अंदाज में किया जाएगा। इस प्रोग्राम का मकसद बच्चों में समाज की खिदमत का जज्बा पैदा करना है। इस मौके पर डॉक्टर शैमुल, रेड क्रॉस चेयरमैन नटराजन के अलावा दीगर मौजूद थे। ప్రభుత్వ సంస్థలో 29 సంవత్సరాల 3 నెలలు ఏకదాటిగా పనిచేయడం అనేది అది సామాన్యమైన విషయం కాదు. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కూడా MBBS అండ్ MD పూర్తి చేయడం ఆ కాలంలో ఇంకా కష్టం. అటువంటి పరిస్థితుల్లో కూడా చేయడం అనేది ఒక గొప్ప నిదర్శనం. అలాగే ఇందాక జగపతిరావు సార్ చెప్పారు, అలాగే డాక్టర్ నటరాజ్ సార్ చెప్పారు. చాలామంది మన శాంతివనం పిల్లలు కానివ్వండి, లేకపోతే మన సన్నిధి ఆర్గనైజ్ పిల్లలు కానివ్వండి, చదువు విషయంలో కానీ, లేకపోతే ఏదైనా అచీవ్ చేసే విషయంలో కానీ, లేకపోతే ఇక్కడ 2-3 సంవత్సరాల వయసులో ఇక్కడికి వచ్చి వాళ్ళకి చదువు పూర్తి చేసి తర్వాత వాళ్ళు ఒక మంచి స్థాయిలో ఉండడం అనేది అదెంతో ఎంతో హర్షణీయం. మనము ఇక్కడ జరుగుతున్న ఈ పనికి ఎంత మనం భగవంతుడికి కృతజ్ఞతలు తెలిసిన తక్కువే. లెట్స్ గివ్ దెమ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. సార్ ఇప్పుడే నటరాజ్ సార్ అప్డేట్ చేశారు. 2 పిల్లలు సన్నిధి ఆర్గనైజ్ నుండి చదువుకొని బయటకు వచ్చిన పిల్లలు, 2 పిల్లలు now they are studying in US. They are working there at the same time in pursuing their passion. You should give them a huge round of applause. So all of us have to know that there is no barrier to achieve something. Whether you have parents or don't have parents, this phrase which I mentioned to you, that what you are is God's gift to you, but what you make of yourself is your gift to God, is applicable to everyone. The recent term మా దగ్గర క్రీడోత్సవం అనే ఒక కార్యక్రమం చేయడం జరిగింది. సో ఇట్స్ అన్ ఇంటర్ స్కూల్ CBSE ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ ఫెస్టివల్. ఆ స్పోర్ట్స్ ఫెస్టివల్కి మా చీఫ్ గెస్ట్ ఎవరు అని అంటే దీప్తి జీవాని. షీ ఈజ్ అ పారాలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్. ప్యారిస్ ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడలిస్ట్. నిజంగా ఆ రోజు నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, షీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 8 షీ హ్యాడ్ ఎ ఫేటల్ ఫాల్ అండ్ షీ హ్యాడ్ ఎ బ్రెయిన్ డ్యామేజ్ అండ్ షీ వెంట్ టు రిటైర్. అయినా కూడా ఒక మానసిక రుగ్మత లేకపోతే భౌతికమైన రుగ్మత అనేది మనల్ని మన యొక్క నిర్దిష్టమైన గురిని ఎంచుకున్నప్పుడు ఆ గురి చేరడానికి అది అడ్డు కాదు అనే విషయాన్ని ఇక్కడున్న పిల్లలు అరుణ్, దీప్తి జీవాన్ని చాలా చక్కగా చెప్పారు. నేను మర్చిపోతున్నాను. ఆ రోజు ఎంత అదృష్టకరమైన దినం అంటే, తను ఆ రోజు వచ్చారు, మరుసటి రోజు షీ హస్ బీన్ అవార్డెడ్ విత్ అర్జున అవార్డ్, దీప్తి జీవాని. అండ్ తన కోచ్ రమేష్ కాంతపూరి గారు కూడా వచ్చారు. దే అసోసియేటెడ్ ఫెసిలిటీస్. ఈ యొక్క ఈ డొనేషన్ అనేది ఏదైతే మేము ఇస్తున్నామో అది నేను సైతం ప్రపంచానికి సంవిధానం ఒకటి ఆమోదించాను అన్నట్టుగా మా వంతు SVKM తరఫున ఒక చిన్న ప్రయత్నం మాత్రం. ఈ ప్రయత్నం మాతో అర్థమవ్వదు, మా పిల్లలు మా పిల్లల పిల్లలు కూడా నిజంగా వాళ్ళ హృదయంలో సేవాభావం, సేవా తాత్పర్యం అనుకుంటే వాళ్ళు కంటిన్యూ చేస్తారని సభాముఖంగా అందరికీ నేను మాత్రం హామీ ఇస్తున్నాను. SVKM
అంతేకాదు ఇది ఎందుకు చేస్తామో కూడా చెప్తాను. ఎందుకంటే కొంతమంది ఇక్కడ వాళ్ళు తెలియాలి. ప్రతి సంవత్సరం స్కూల్లో మేము చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేస్తాం. ఈ చిల్డ్రన్స్ డే రోజు మేము చేసేది ఏమిటి అని అంటే దాన్ని కిడ్స్ ఫెస్ట్ అంటారు. ఆ కిడ్స్ ఫెస్ట్ రోజు ఇదే పిల్లలు వీళ్ళు ఫుడ్ స్టాల్స్, గేమ్ స్టాల్స్ పెడతారు. ఆ ఫుడ్ స్టాల్స్, గేమ్ స్టాల్స్ పెట్టిన తర్వాత ఆ ఫుడ్ స్టాల్స్ అండ్ గేమ్ స్టాల్స్ వచ్చిన అమౌంట్తో మేము డొనేట్ అయిపోయారు. ఈ సంవత్సరం 14th November పెట్టినప్పుడు మార్నింగ్ 9:30 to 1:30 వరకు జరిగిన దాంట్లో we were able to collect around 3 lakhs. నా పేరు డాక్టర్ ఎబినేజర్. నేను SVKM స్కూల్ ప్రిన్సిపల్ని. మా స్కూల్ ఇక్కడ పోలేపల్లి స్టేజ్లో 2019 సంవత్సరంలో స్థాపించబడ్డ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం మేము పిల్లల చేత ఈ కిడ్స్ ఫెస్ట్ అని ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఆ కిడ్స్ ఫెస్ట్లో భాగంగా పిల్లలే ఫుడ్ స్టాల్స్, గేమ్ స్టాల్స్ పెడతారు. ఆ ఫుడ్ స్టాల్స్, గేమ్ స్టాల్స్ పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొని దాని నుంచి వచ్చిన అమౌంట్ అంతా కూడా ప్రతి సంవత్సరం పిల్లలే వెళ్ళి డొనేట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ స్థానికంగా సన్నిధి ఆర్ఫనేజ్లో గత 3 సంవత్సరాల నుంచి ఈ రీతిగా మా వంతు సహాయం చేయడానికి మాకు అవకాశం కల్పించిన దేవుడికి, అలాగే దీన్ని ప్రోత్సహించిన సన్నిధి ఆర్ఫనేజ్ యాజమాన్యం గారికి మేము ఎంతగానో వందనస్తున్నాం. అంతేకాదు ఇంకా రానున్న దినాల్లో కూడా ఈ యొక్క సేవాభావం అనేది, ఈ సేవా తాత్పర్యం అనేది కొనసాగుతుందని మేము సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే పిల్లల్లో ఈ సేవా తాత్పర్యం అనేది చాలా ప్రాముఖ్యం. సమాజంలో ఉంటున్నాం కాబట్టి సమాజంలో మనం కూడా ఒక భాగమని, ఆ సమాజంలో ఉన్నవారికి మనవంతు సేవ చేయటం అనేది మన ఒక ప్రాథమిక కర్తవ్యం అనేది పిల్లలకు నేర్పటమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇటువంటి మంచి సదవకాశాన్ని కల్పించిన రెడ్ క్రాస్ సొసైటీ వారికి, అలాగే ప్రోత్సహిస్తున్న యాజమాన్యానికి, మా యొక్క ఉపాధ్యాయులందరికీ, పిల్లలందరికీ ఎంతగానో మేము అందరిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.